రండి రండి రాయుడు గారు, మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవటం. ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు, బావగారు అని పిలవండి. సంతోషం. రండమ్మా. త్వరగా అమ్మాయిని పిలిపించండి, మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి, కక్కొచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు. త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం. అమ్మా జయమాలిని, అమ్మాయిని చూసురా. కూర్చోమ్మా. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా. అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానీ అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు. రాత్రంతా బయట తిరిగినా కోడి కుయ్యకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి. మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా. తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు. కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు. దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్క సందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు. అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు, నా భార్య దొరకలేదు. అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న, అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ. నేను కాదనలేదు. అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలవటం నిజంగా నా అదృష్టం బావగారు. ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ. అమ్మాయి నచ్చిందా బాబు? నచ్చిందా? వాడికేం తెలుసు అన్నయ్య గారు, చిన్న పిల్లాడు. ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకంత శుభం అన్నమాట. ఇక తాంబూలాలవి మార్చుకుందాం. ఒక నిమిషం ఆగి, నేను చెప్పేది ఒకసారి నా మాట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ప్లీజ్. అమ్మా శారదా, పెద్దవాళ్ళు వచ్చారమ్మా, మనల్నే చూస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చూపులమ్మా. ఈ టైంలో నువ్వు ఇలా అలర్ట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి. లోపలికి వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మీ కోడలు కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురు పెళ్లికి కాఫీలు పెట్టిస్తున్నారా? ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను. ఒక్క నిమిషం తల్లి, అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. ఈయన మంచోడని 6 నెలల క్రితం నాకు పెళ్లి చేశారు. మొదట్లో బాగానే ఉన్నాడు, ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు. కొన్ని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఊరవతల చిన్నిళ్ళు కూడా పెట్టేశాడు. మీరే చెప్పండి రాయుడు గారు, ఈ ఇంట్లో నేను ఉండాలా, వెళ్ళిపోవాలా, ఈయన్ని వదిలేయాలా, అక్కర్లేదా? వదిలేయాలమ్మా. వదిలేయాల్సింది నీ భర్తను కాదు, అతనిలోని లోపాలు. ఆశ్చర్యపోతున్నావు కదూ? ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా. ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది. ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది. కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది. తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు. ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడదమ్మా. ఇక చిన్నిల్లు సంగతి అంటావా? రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి. నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా. ఆడదానికి వయసొచ్చాక 3 ముళ్ళేసుకొని 90 ఏళ్ల జీవితం గురించి కలలు కంటుంది. అదే మగాడు 3 ముక్కలాడి
90 ml మందేయాలని కలలు కంటాడు. హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి. పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ గరళం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆశుంటుందా తల్లి? చివరిగా ఒక్క మాట, కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి, కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి. ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా. రాయుడు గారు, నన్ను క్షమించండి. రాయుడు గారు, నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా ఇద్దరి బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు. ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి. తప్పకుండా. రాముడు, పండు, మీరు దీవించండి. మేము దీవించండి.